శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాగుందో చూద్దాం. మొదటి ఇంట్లో గురుడు, రెండో ఇంట్లో శుక్రుడు కేతు, మూడో ఇంట్లో బుధుడు రవి, నాలుగో ఇంట్లో కుజుడు, ఎనిమిదో ఇంట్లో రాహు, తొమ్మిదో ఇంట్లో శని. వీటి వల్ల ఫలితాలు వాళ్ళ గ్రహాలు ఈ స్టేజ్ లో ఉండటం వలన ఒక రకంగా వీళ్ళకి చాలా మంచి అనే చెప్పొచ్చండి. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి అయితే ఉంటుంది. అంటే సింపుల్ గా ప్రమోషన్స్ రావటం కానీ లేదంటే మంచి మంచి ఆఫర్స్ రావటం కానీ ఛాన్సెస్ ఉన్నాయి. అట్లానే సుఖము ఆరోగ్యము అంటే ఏదైనా సరే ఈ రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత శత్రుజయం, వీరి యొక్క శత్రువుల మీద ఈజీగా వీళ్ళు గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. తర్వాత సంసార సుఖం, ఇంట్లో కూడా అసలు ఎటువంటి గొడవలు లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటారు. అట్లానే ధైర్యము కీర్తి అన్నీ బాగుంటే ఆబ్వియస్లీ మనకు వచ్చి ధైర్యంగానే ఉంటాం కదండి, అట్లా అనమాట. తర్వాత మిత్రువాత్సల్యం అంటే మన యొక్క ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా సరే వాళ్ళు బాగా హెల్ప్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇన్ని బాగున్నా సరే మనకి ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఓవర్కమ్ చేయాలంటే నేను చెప్పే మంత్రాలు మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓం నమో భగవతే వాయునందనాయ అని మనం ఆంజనేయ స్వామిని మనం స్తుతిస్తే ఏ చిన్న ప్రాబ్లం కూడా రాకుండా చక్కగా సుఖంగా ఈ నెల అనేది గడిచిపోతూ ఉంటుందండి. స్వస్తి.